శుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. అందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడనైన యేసు మీద లక్ష్యముంచుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి తండ్రి. అయా, నీ దాసుడు నన్ను బలపరచండి, అందరికీ అర్థమయ్యేలాగా విరిచి పంచిపెట్టి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా వింటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటూ సమస్తముని చేతికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ నా సంఘములు లేకపోతే అనేక మంది ప్రజలకు రాస్తూ ఉన్నాడు ఏంటంటే, యేసు ప్రభువారు ఎవరో, ఆయన ఏ విధంగా శిలువ మరణాన్ని జయించాడో ఆ విషయాన్ని కూడా రాస్తూ ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని దేవాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు ఏంటంటే, కొంతమంది దేవదూతలు అంటున్న మాట, లేకపోతే నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువగా చేసేతివి, మహిమ ప్రభావంతో వారిని కిరీటం ధరింపజేసేతివి అని అంటూ అన్నాడు. అంటే యేసు ప్రభువారిని ఆయన ఏ విధంగా సృజించాడో అక్కడ మనకు కనబడతా ఉంది. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు యేసు ప్రభువారు. కాబట్టి ఆయన రక్షణ గురించి తెలియజేస్తున్న తర్వాత ఆయన ఏమైనాడో అనేకమైన విషయాలు ఆయన తెలియజేసిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే ఇందువలన ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకసారి చూద్దాం 2వ అధ్యాయంలో మనం చూస్తే, కాబట్టి మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినా ఎలాగూ తప్పించుకుందామో. అర్థమవుతుందా? దేవుడు యేసు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు ఏ విధంగా యేసు ప్రభువారికి అధికారం అనుగ్రహించాడో, ఆయన చేతి పనులన్నిటి మీద యేసు ప్రభువారికి అధికారం అనుగ్రహించాడట. అంత మాత్రమే కాదు, చాలా విషయాలు ఆయన గురించి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువారి గురించి చెప్తాడు. దేవా అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రక్షణ గురించి చెప్తా ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందామో. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు యేసు ప్రభువారికి లోకానికి రావాల్సింది, ఎందుకు యేసు ప్రభువారు మానవ రూపంలో మానవ ఆకారంలో రావాల్సి వచ్చింది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మీరు చూస్తే 2వ అధ్యాయం మనం చూస్తే 14వ వచనాలు చూస్తే ఆయన అంటాడు, ఎందుకు యేసు ప్రభువారు రక్త మాంసములు గలవాడ ఈ లోకానికి రావాల్సి వచ్చింది అక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు చూడండి, కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు అంటే ఈ భూమి మీద ఉన్న జనాంగాలన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఎవరంటే వాళ్ళు రక్త మాంసములు గలవారు. మనమందరం ఎవరమండి? మనమందరం రక్త మాంసములు గలవారం. అర్థమవుతుందా? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు అయినందున మనమందరం రక్త మాంసములు గలవారం. కాబట్టి ఆ ప్రకారమే, అంటే మనవలే. అర్థమవుతుందా? మనవలే. ఆ ప్రకారం అంటే అర్థం ఏంటి? మనలాగా. ఆ ప్రకారమే ఆయన కూడా మరణం యొక్క బలము గలవారిని. ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన ఆ ప్రకారమే, అనగా మనవలే. ఎందుకు రావాల్సి వచ్చిందంటే మరణం యొక్క బలము గలవారిని. మరణం యొక్క బలం ఎక్కడుంది? అర్థమవుతుందా? కాబట్టి మరణం యొక్క బలము గలవాలంటే సాతాన్ని చూడండి,
మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని. అనగా ఎవరినంట? మరణం యొక్క బలం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర ఉంది కదా. కాబట్టి మరణం యొక్క బలము గలవాని అనగా సాతానును, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. దేని ద్వారా నశింపజేయాలి? ఇప్పుడు మరణం యొక్క శక్తిని లేకపోతే మరణం యొక్క బలము గల వాళ్ళని నశింపజేయాలంటే ఏం కావాలంటే మరణము పొందాలి. ఇప్పుడు మరణం పొందాలంటే దేవుడు అయింటే ఆయన మరణం పొందగలడా? దేవుడిలాగా ఉంటే ఆయన మరణాన్ని పొందగలడా? పొందగలడా? పొందలేడు. కాబట్టి ఆయన మరణం పొందాలంటే ఎలా రావాల్సి వచ్చిందట? మానవునిగా, రక్త మాంసములు గలవాడిగా రావాల్సి వచ్చింది. అర్థమవుతుందా? చూడండి, మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని, సాతానును మరణము ద్వారా నశింపజేయుటకు. దేని ద్వారా నశింపజేయుటకు? మరణము ద్వారా నశింపజేయుటకు. ఎందుకంటే ఇక్కడ గమనించండి, మానవులందరూ కూడా జన్మతః పాపులే. ఆదాము నుండి మొదలుకొని ఇప్పటి వరకు మనం అందరం కూడా ఎలా వస్తున్నామంటే మనలో పాపపు స్వభావం ఉంది. కాబట్టి అందరూ కూడా మరణానికి పాత్రులు. కాబట్టి అందరూ కూడా మరణం పొందవలసిన వారే. అయితే పాపముతో వాళ్ళు మరణం పొందితే వాళ్ళు నిత్య నాశనానికి పోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ మరణాన్ని జయించాలంటే వీళ్ళు పరిశుద్ధులు కాదు. ఎవరు పరిశుద్ధులు కాదు? దేవుడు అంటున్నాడు మా బైబిల్లో, రోమయుల రాసిన పత్రికలు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి నీతిమంతులు లేరు. మరి నీతిమంతులు లేకుండా ఎవరైనా మరణాన్ని జయించగలరా? అర్థమవుతుందా? మరణాన్ని జయించాలంటే ఏం కావాలి? నీతిమంతుడు కావాలి. ఎందుకంటే మరణము ఏం చేస్తుంది? ఆ మనిషిని బంధిస్తుంది. ఎందుకు బంధిస్తుంది? మరణం అతనిలో పాపం ఉంది కాబట్టి మరణం మనుషులందరినీ బంధిస్తూ ఉంది. కాబట్టి మనుషులందరి విమోచన కొరకు మరి ఎవరు మరణించాలి అంటే ఆ దేవుడే రావాలి. పరిశుద్ధుడైన దేవుడే రావాలి. ఆయన వచ్చి ఎలా రావాలి? ఆయన రక్త మాంసములు గల వారిగా రావాలి, మానవుడిగా రావాలి, మానవ స్వభావంలో, మానవ ఆకారంలో రావాలి. ఆయన వచ్చి ఇప్పుడు ఏం చేయాలంటే మరణాన్ని జయించాలంటే, మరణం యొక్క బలము గల వారిని జయించాలంటే ఆయన మరణము పొందాలి. అర్థమవుతుందో? చూడండి, మరణము ద్వారా నశింపజేయుటకును. అంటే మరణము ద్వారా నశింపజేయాలంటే ఇప్పుడు పాపం చేసిన ప్రతి ఒక్కరిని మరణించాలి. ఇప్పుడు మరణించాలంటే మరణించి తిరిగి లేవాలి. అంటే మరణాన్ని నశింపజేయాలంటే ఏం చేయాలట? మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. హల్లెలూయా. వినాలి, లాభైపు చూడాలి. జీవిత కాలమంతయట మానవులందరూ దేనికి లోబడ్డారట? దేనికి లోబడ్డారట? చూడండి, జీవిత కాలమంతా మరణ భయము చేత. దేని చేత? వినాలి. ఈరోజు మనుషులకి ఏ భయం ఎక్కువగా ఉంటుందండి? ఏ భయం ఎక్కువగా ఉంటుంది? మరణ భయం కదా. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? జీవిత కాలం అంతా ఉంటుంది. ఇక ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత వెండి బంగారాలున్నా, పేరు ప్రఖ్యాతులున్నా ఒక పక్క వారికి భయం వేస్తున్నది ఏంటంటే మరణ భయం. మనుషులందరినీ పీడిస్తున్నది ఏంటంటే మరణ భయం. అర్థమవుతుందా? ఈరోజు ఒక క్షణం అందరూ ఒక గంట సంతోషంగా ఉంటారు, ఒక రోజంతా సంతోషంగా ఉంటారు. మరణ తెరలాలు చూస్తే వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే మరణ భయం కలుగుతూ ఉంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? జీవితకాలం అంతా పుడుతూనే ఉండాలి, చరుస్తూనే ఉండాలి. కాబట్టి మానవులకి దాని నుండి విమోచన లేదు. అయితే ఆ విమోచన కలిగించడానికి చూడండి, అక్కడ అంటున్నాడు మరణ భయము చేత దాస్యమునికి లోబడిన వారిని. దాస్యముని కంటే మరణానికి దాసులం అయిపోయాం మనం, మరణానికి బానిసలం అయిపోయాం మనం. కాబట్టి మరణానికి మనమందరం బానిసలైపోయి దాసులం అయిపోయాం. కాబట్టి అలాంటి ప్రజల్ని ఏం చేయాలంటే దేవుడు లోబడిన వారిని విడిపించుటకు. ఇప్పుడు మనం విడిపించబడాలంటే, మరణం నుండి మనం విడిపించబడాలంటే ఏం కావాలి? ఇప్పుడు మన తరపున ఒక వ్యక్తి మరణించాలి, మరణాన్ని జయించాలి. మరి ఆయన మరణాన్ని జయించాలంటే ఏ విధంగా రావాలి? చూడండి, అక్కడ అంటాడు విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి రక్త మాంసములతో రావాల్సి వచ్చింది? ఎందుకంటే
రక్త మాంసములు గల వారిని విడిపించడానికి, రక్త మాంసములు కలిగి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, రెండవది మరణం యొక్క బలము గల వారిని నశింపచేయుటకు ఆయన రక్త మాంసములో పాలివాడవై కావలసి వచ్చింది. యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది? యేసుప్రభు వారికి ఎందుకు ఈ లోకానికి రక్త మాంసములు గలవాడిగా రావాల్సి వచ్చిందంటే ఈరోజు మనల్ని విడిపించడానికి. అర్థమవుతుందా? మనం అంటాం చాలాసార్లు ఏమంటామంటే, ఒకసారి కొన్నిసార్లు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఏనుగు భాష చీమకు అర్థమవుతుందా? చీమకు అర్థమవుతుందా? ఏం అర్థం కాదు. చాలామంది అంటా ఉంటారు ఏంటంటే, ఏనుగు అంటుందని నీకు ఏ భయం లేదు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నీవు ఏదైనా సాధించగలవు, నువ్వు ఏదైనా చేయగలవు. ఒకవేళ ఏనుగు అన్నదనుకోండి, చీమ ఎంత ఉంటుంది? గింత ఉంటుంది కదా. ఒక చిన్న రాయి బడ్డ కూడా చనిపోతుంది కదా. ఇప్పుడు ఏనుగు ఏది దొక్కినా కూడా, ఎంత పెద్ద రాయి దొక్కినా కూడా దానికి ఏమీ కాదు. అంటే పైన నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా చీమకు అర్థం కాదు. మరి ఎట్లా అర్థమవుతుందంటే, చీమకు అర్థం కావాలంటే చీమలాగానే రావాలి. చీమలాగా వస్తేనే చీమ యొక్క బాధలు ఏంటో చీమకు అర్థమవుతుంటాయి. అర్థమవుతుందా చెప్పిన మాట? చాలామంది అనుకుంటారు ఏంటంటే, మా బాధలు దేవునికి ఏం తెలుసు అండి, మా కష్టాలు దేవునికి ఏం తెలుసు, మా ఇబ్బందులు దేవునికి ఏం తెలుసు, ఆయన పైన ఉన్నాడు, మేము కింద ఉన్నాం. ఒకసారి ఆయన మాలాగా వస్తే, మా వల్లే ఉంటే ఆయనకు అర్థమవుతుంది మన బాధలు ఏంటో. అర్థమవుతుందా? మన కష్టాలు, మన ఇబ్బందులు, మన శోధనలు. చాలామంది అంటారు ఏంటంటే, దేవుడు అన్నాడు పాపం చేయకుండా మీరు ఉండొచ్చు అన్నాడు. దేవునికి ఏం తెలుసు మేము పాపం చేయకుండా ఉండొచ్చు అని? ఒకవేళ ఆయన మనిషిగా వస్తే మా ఆలోచనలు, మా తలంపులు, మా ఊహలన్నీ కూడా ఆయన అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది ఆయనకి ఆ కష్టాలు అని చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు అట్లా అంటారని, కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలా వచ్చాడట మనుషులు ఈ లోకానికి? ఇప్పుడు మానవుడిగా అంటే చీమలాగా వస్తేనే చీమ భాష చీమకు అర్థమవుతుంది. ఇప్పుడు మనిషిలాగా వస్తేనే మనిషి యొక్క కష్టాలు ఏంటో, మనిషి యొక్క ఇబ్బందులు ఏంటో ఆయన వస్తే ఈ లోకానికి ఆయనకు అర్థమవుతుంది. నువ్వు పాపం చేయొద్దు, నువ్వు తప్పు చేయొద్దు, నువ్వు ఇంకే వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నువ్వు తిట్టొద్దు, నువ్వు బూతులు మాట్లాడొద్దు అంటే దేవునికి ఏమర్థమవుతుంది? మళ్ళాగుంటే ఆయనకు అర్థమవుతుంది అని చెప్పేసి చాలామంది సాకులు చెప్తారండి. దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే రక్త మాంసములు గలవాడిగా వచ్చాడంటే మన వలే వచ్చాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకు వచ్చాడు ఆయన? మరణమును జయించడానికి, అంటే మరణం యొక్క బలము గలవారిని సాతాన్ని జయించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవది మరణం యొక్క దాస్యం చేత లోబడిన వారిని జీవితకాలం మట్టుకు మరణం యొక్క దాస్యం చేత లోబడిన వారిని విడిపించుటకు. అర్థమవుతుందా? విడిపించుటకును ఆయన రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమున దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఆయన అంటే దేవదూత వలె రాలేదు. ఆయన ఎలా వచ్చాడు? ఆయన అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని ధరించుకొని వచ్చాడంట. అంటే మానవులు లాగా వచ్చాడు ఆయన, మానవుడే లాగా వచ్చాడు ఆయన. ఇప్పుడు మానవుడిలాగా వస్తే మానవుడు పడే కష్టాలు, మానవుడికి వచ్చే శోధనలన్నీ కూడా యేసుప్రభు వారికి వస్తాయి. ఎలా రావా? మనకు ఆకలి అవుతుంది, యేసుప్రభుకి ఆకలి అవుతుంది కదా. మనకు దాహం వేస్తుంది, యేసుప్రభుకి దాహం వేస్తుంది కదా. మనకి రకరకాల కోరికలు కలుగుతుంటాయి, యేసుప్రభుకి కలుగుతాయి కలగవా? ఖచ్చితంగా అన్నీ కలుగుతాయి. కానీ మానవుడు పడిపోయాడు, యేసుప్రభు వారు పడిపోలేదు. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా వ్యర్థమైన ఆలోచనలు వస్తుంటాయి రావా? యవనస్తులు చూసినప్పుడు యవనస్తులకి రకరకాల ఆలోచనలు, లేకపోతే చాలామందికి ఇప్పుడు మత్తు పదార్థం చూసినప్పుడు వాటికి ఎడిక్ట్ అయిపోయిన వారికి చాలా రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా అలాంటి శోధనలు వచ్చినవాడే. చూడండి అక్కడ అంటాడు, ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారం కలిగజేయుటకై. ఎందుకు వచ్చాడు ఆయన? ప్రజలందరి పాపములను పరిహారము చేయుటకై, ప్రజల యొక్క పాపములను పరిహారమును కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చి. చాలు ఇక్కడ చూడండి,
దేవుని సంబంధమైన కార్యములలో, దేవుని సంబంధమైన కార్యాలేంటి? కనికరము. దేవుల్లో ప్రాముఖ్యమైనది ఏంటట? కనికరం అంట. కనికరం అంట తీర్పుని మించి అతిశయపడతాడ. కాబట్టి ఈరోజు కనికరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం అందరం కూడా ప్రజలపై ఏం కలిగి ఉండాలంటే కనికరమని కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఈరోజు కనికరమ లేకుండా ఉంటే కనుక ఒక దినాన దేవుడు కూడా మళ్ళీ కనికరించాడట. వినండి, అర్థమవుతుందా? కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో ఏముండదంటే కనికరం ఉండదు. ఈరోజు దయ ఉండదు, మనుషుల పైన దయ ఉండదు, కనికరం ఉండదు. ఒక దినాన యేసుప్రభువు వారు కూడా మనం దేవుని ఎదురు నిలబడినప్పుడు ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే అవి క్షమించాలంటే, దేవుడు మనపై కనికరపడాలంటే ఈరోజు మనం కనికరపడితేనే, మనుషుల్ని కనికరిస్తేనే దేవుడు మనల్ని కూడా కనికరిస్తాడు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, కనికరమును కలిగి ఉండండి. కనికరము గలవారు ధన్యులంట. అర్థమవుతుందా? ఈరోజు మనుషులపైన మనం కనికరపడాలి, మనుషులపైన మనం దయ చూపించాలి. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏం చేస్తామంటే మన వారిపైన, మన ఇంటి వారిపైన కనికరం చూపుతుంటాం. ఈ లోకం పైన ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో క్రైస్తవం ఉందంటే సాటి క్రైస్తవులపైన కూడా కనికరం చూపరండి. అర్థమవుతుందా? సాటి క్రైస్తవులు, ఒకే కుటుంబము, యేసు రక్తంలో కడగబడ్డాం, యేసు కుటుంబం మనం, యేసు సంఘము మనం, యేసు యొక్క శరీరం మనం అని తెలిసి కూడా ఈరోజు సాటి క్రైస్తవులపై కూడా కనికరపడని వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు కనికరము గలవారుగా మనం ఉండాలి. ప్రభు అంట దేవుని సంబంధమైన కార్యాలలో కనికరము, రెండవది నమ్మకము. హల్లెలూయా. ఏంటిదట? నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము. కనికరము గల ప్రధాన యాజకుడు, నమ్మకమైన ప్రధాన యాజకుడు నిమిత్తం అంట ఏం చేయబడ్డాడు ఆయన? ఈరోజు నమ్మకం కలిగి ఉండాలి. మనం చాలా విషయాల్లో, అన్ని విషయాల్లో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి మనం. ఈరోజు ప్రజల్లో, సావుకుల్లో, సంఘాల్లో, దేవుని ప్రజల కరువు అయిపోయిందంటే నమ్మకత్వం అనేది కరువు అయిపోయింది. ఎక్కడ చూసినా నమ్మకత్వం లేదండి. ఎక్కడ చూసినా స్వార్థము, ఎక్కడ చూసినా రకరకాల అసూయలు, కలహాలు. ఈరోజు నమ్మకత్వం లేదు ఈరోజు. కానీ ప్రభువు ఎలాంటి వాడిగా కావాల్సి వస్తుంటే కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము ఏం చేయబడ్డాడట చూడండి. అన్ని విషయములలో వినాలి. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. అంటే ఒక మానవునికి వచ్చే ప్రతి ఆలోచనలో, ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బంది మానవుడికి ఏమొస్తాయి? మానవుడికి వచ్చే ప్రతి శోధన, అంటే అన్ని విషయాల్లో చూడండి, అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటివాడు కావాల్సి వచ్చాను. అంటే అర్థం ఏంటి? అన్ని విషయాలు మన సహోదరుల వంటి వాడికి కావాల్సి వచ్చిన అంటే అర్థం ఏంటంటే, మానవుడు ఏ శోధనలు అయితే ఎదుర్కొంటాడో, మానవునికి ఏ ఆలోచనలు వస్తుంటాయో, మానవునికి ఏ మాటలు అయితే వస్తుంటాయో, మానవుడు ఎలాంటి శోధనలో పడిపోవడానికి సిద్ధంగా ఉంటాడో అవన్నిట్లో కూడా దేవుడు పరీక్షించబడ్డాడట. అవన్నీ కూడా యేసుప్రభువు వారికి వచ్చాయట. చూడండి అక్కడ, ఆయన సహోదరుల వంటి వాడు కావాల్సిన, తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. వినండి, ఇప్పుడు చాలాసార్లు అంటాం మీరు వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించదంటాం. మన మనుషులం కాబట్టి సహజంగా వస్తాయండి. ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఎందుకు వస్తాయి అంటాం. ఇప్పుడు ఆయన కూడా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడట? మనుషులకి ఏ ఆలోచనలు వస్తాయో అలాంటి ఆలోచనలు కూడా ఆయనకి వచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? మనుషులం కాబట్టి ఏదో మాట మీద మాట వచ్చి బూతులు మాట్లాడతామండి. ఆయన దేవుడు కాబట్టి నడుస్తుంది, మనకి నడుస్తుందా? మరి ఆయన కూడా బూతులు మాట్లాడే అవకాశం వచ్చింది, కానీ ఆయన మాట్లాడా? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు మనుషులు కాబట్టి మనకు కోరికలు కలుగుతాయండి, ఆయన దేవుడు కాబట్టి ఆయనకి ఎందుకు కలుగుతాయి అని అంటాం. ఇప్పుడు ఆయన మానవుడిగా వచ్చాడు, మనిషికి ఏ కోరికలు అయితే కలిగాయో ఆయన కూడా అవే కలుగుతాయి. మరి ఆయన జయించాడు, మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ప్రభు ఏం చేశాడంటే, ఇదిగో ప్రతి మానవుడు కూడా ఏ శోధనను జయించగలడు, పాపం చేయకుండా ఉండగలడని నిరూపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఆయన చేయకుండా మనిషిగా వచ్చి మానవుడిగా వచ్చి రక్తమాంసములు గలవాడు వచ్చి అన్ని విషయాలు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేము? ఉండగలమా? ఉండగలము. ఎందుకంటే ఆయన మనకి మాదిరి చూపించిపోయాడట. చూడండి అక్కడ అంటాడు, అన్ని విషయాల్లో మీరు చూసుకోండి. అన్ని విషయాలంటే ఒక మానవుడు ఏవైతే కలిగి ఉంటాడో, మానవుడు ఏవైతే శోధించబడతాడో, మానవుడికి ఈ లోకంలో ఏవైతే ఎదురవుతుంటే అవన్నీ విషయాల్లో ఆయన కూడా మన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చును. తర్వాత తాను కూడా ఎవరంట? తాను కూడా శోధింపబడి ఏం చేయబడ్డాడట? ఆయన కూడా వినండి యవనస్తులు అంటారు చాలామంది. ఎన్నెన్నో రకరకాల శోధనలు వస్తున్నాయి, వ్యర్థమైన ఆలోచనలు వస్తున్నాయి, తలంపులు వస్తున్నాయి, ఏవే రకరకాల శోధనలు వస్తున్నాయి. ఏదో చూడని వ్యక్తులకి చూడిసినట్టు, మాట్లాడే వ్యక్తులతో మాట్లాడినట్టు రకరకాల శోధనలు వస్తున్నాయి. జయించలేకపోతున్నాను, వీటిని నా వల్ల కావట్లేదు అని అంటే, అలా వద్దమ్మా, అలాంటి శోధనలు రాకూడదు నీకు. నువ్వు అలా వాటిని జయించాలంటే ఎలా జయిస్తావు అయ్యగారు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు కదా. కానీ యేసు ప్రభువారు కూడా తాను కూడా శోధించబడ్డట. ఎలాంటి శోధనలట? ఒక మానవుడిగా రావాల్సిన శోధనలు ఎలా ఉంటాయో అవన్నీ శోధనలు కూడా ఎవరికి వచ్చాయట? యేసు ప్రభువారికి వచ్చాయి. చూడండి, మరి ఆయన తాను శోధింపబడి శ్రమ పొందని గనక ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చాయి. తర్వాత శోధింపబడి వారికి ఆయన ఏం చేస్తాడట? సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. మనమే అనుకుంటాం చాలాసార్లు, ఏమనుకుంటామంటే నేనే చాలా భక్తిపరుని, ఇంతకంటే ఎక్కువ భక్తి ఎవరు చూపించలేరు, ఇంతకంటే ఎక్కువ యథార్థత ఎవరు ఉండలేరు అని చెప్పేసి మనమే విర్రవీగుతుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కూడా ఈ లోకానికి రక్త మాంసములు గలవాడు వచ్చి మనని సాతాను యొక్క మరణం యొక్క బలం గలవని నశింపజేయుటకు, రెండవది మరణమునకు దాస్యము చేత లోబడిన మనందరినీ కూడా చూడండి, మరణ భయం చేత దాస్యముకు లోబడిన మనందరిని విడిపించుటకును, తర్వాత శోధించబడిన వారికి సహాయం చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు అందులో ఏమున్నాయంటే, 3 విషయాలు. మరణం యొక్క బలము గలవాన్ని అనగా సాతాను అపవాదిని నశింపజేయుటకు, రెండవది మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును, తర్వాత శోధించబడిన వారందరికీ సహాయం చేయుటకు ఆయన ఈ లోకానికి రక్త మాంసములు గలవాడిగా వచ్చాడు. అంటే మానవుడిగా వచ్చి జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు ప్రపంచానికి సవాల్ వేశాడంటే, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అంటే, ఏ పాపం చేయకుండా ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనల్ని మరణ భయము చేత మనల్ని విడిపించాడు, నరకం నుండి విడిపించాడు, నాశనం నుండి విడిపించాడు ఆయన. ఈరోజు నాశనం నుండి విడిపించబడిన మనము కూడా శోధనలు వస్తుంటాయా రావా? మనకు కూడా కష్టాలు వస్తుంటాయా రావా? ఇబ్బందులు వస్తుంటాయా రావా? కొన్నిసార్లు కోపం ఎక్కువై బూతులు మాట్లాడుతుంటాం. పిల్ల పైన కోపం, భర్త పైన కోపం, భార్య పైన కోపం, రకరకాల కోపాలు వస్తుంటాయి, రకరకాల ద్వేషాలు వస్తుంటాయి. మరి అలాంటి సమయంలో ఆయన సహాయం చేయడానికి తోడుగా ఉన్నాడా లేడా? ఆయనకి రాలేదా? నువ్వు నిజంగా దేవుడు అయితే, నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ నుండి దిగిరా అని ఎగతాళి చేశారట. ఆయన ఎవరిని ఎగతాళి చేశారు? సర్వ సృష్టికర్త అని దేవుని ఎగతాళి చేశారట. ఒక మాట చేత సృష్టిని కలగజేసిన దేవుని ఎగతాళి చేశారట. ఆకాశమును మూసివేసిన దేవుని ఎగతాళి చేశారు. ఒక మాట చేత భూమి ఆకాశములు సృజించిన యేసు ప్రభువుని ఏం చేశారట వాళ్ళు? మరి ఆయనకి సిలువపై దిగిన ఆయనకి చేత కదా? చేతనైతే కాదా? మరి ఆ మాట అంటే ఆయనకి రోషం వస్తుందా రాదా? నన్ను ఇంత మాట అంటారా? కేవలం ఒక చెక్క ముక్క నుండి దిగిరాలేను నేను అనుకున్నాడు ఆయన? అనుకోలేదు ఆయన. వాళ్ళు ఎంత దేవుణ్ణి ఎగతాళి చేస్తున్న, అవమానపరుస్తున్నా ఆయన ఏమాత్రం టెంప్ట్ కాలేదు, ఆయన ఏమాత్రం ఆవేశపడలేదు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు అన్నారు. ఆయన కొడుతున్నారట. నిజంగా నేను నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను ఎవరికి తన్నింది ఎవరు చెప్పుకో అన్నారట. ఎంత ఎగతాళి చేశారండి. వెనక నుండి నేను తన్నింది ఎవరు, నిన్ను గుద్దింది ఎవరు చెప్పుకో అని చెప్పేసి యేసుప్రభుని ఎగతాళి చేశారట. మరి యేసుప్రభు వారు ఏం చేశాడు? ఆయన
ఏం చేశాడు ఆయన? వెంటనే తిరిగి చెప్పాడా? ఆవేశపడ్డా? మనకు ఆవేశాలు వస్తుంటాయి, ఈరోజు మనకు రోషాలు వస్తుంటాయి కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు ఎవరైనా మనల్ని రోషంతో లేకపోతే అవమానపరుస్తూ మన రోషానికి ఇంకా 4 మాటలు జోడించి మనల్ని ఉగ్రత పరులుగా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలట? యేసు ప్రభువుని గుర్తు తెచ్చుకోవాలట. ఎవరిని గుర్తు తెచ్చుకోవాలా? యేసు ప్రభువుని గుర్తు తెచ్చుకోవాలి. ఎంత రోషాన్ని మనకు పుట్టిస్తున్నా, ఎంత రోషాన్ని మనకు కలగజేస్తున్నా మనం ఎవరిని గుర్తు తెచ్చుకోవాలా? ఎవరిని గుర్తు తెచ్చుకోవాలా? యేసు ప్రభువుని గుర్తు తెచ్చుకోవాలా. అరే, నాకెందుకు ఇంత రోషం వస్తుంది? వాళ్ళు అన్న మాటలకి నేనెందుకు ఇంత ఆవేశపడాలి? నేనెందుకు ఆవేశపడి పాపం చేయాలి? యేసు ప్రభువుని అంత పెద్ద మాటలన్నా కూడా ఆయన ఏమాత్రమో ఆయన స్పందించలేదు, ఏమాత్రం కూడా ఆవేశపడలేదు. మరి నేనెందుకు ఈరోజు ఆవేశపడాలి? హల్లెలూయా, అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంటున్నాడు పౌలు, ఏమంటున్నాడు అంటే పరలోక సంబంధమైన పిలుపులో ఇప్పుడు మనం దేనికి పిలవడ్డామండి? దేనికి పిలవడ్డాం మనం? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన సాతాన్ని ఓడించాడు, మనందరినీ ఆయన రక్తం కార్చి ఏం చేశాడు? మరణం యొక్క దాస్యము నుండి మనల్ని విడిపించాడు ఆయన కదా. అర్థమవుతుందా? ఇప్పుడు మనందరి విమోచన కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవా నీవు నా పాపముల కొరకు రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచి అయ్యా పరలోక రాజ్యానికి వెళ్ళి త్వరగా రాబోతున్నావని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో ఎవరైతే పాపాలు కడుక్కుంటారో ఇప్పుడు వారికి ఏ భయం ఉండదట? మరణ భయం ఉండనే ఉండదు. అదేవిధంగా యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొంది ఈ లోకంలో జీవిస్తున్న వారు అనేక రకాల శోధనలు, అవమానాలు వస్తున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు అలాంటి వారికి సహాయం చేయడానికి ఎవరున్నారట? ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏ పిలుపులో ఉన్నాం? మనం దేనికి పిలవడ్డాం? మనం పరలోక రాజ్యానికి పిలువబడ్డాం. పరలోక రాజ్యానికి మనం పిలువబడ్డాం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాం మనం. అవునా? యేసు ప్రభువుని ఎందరైతే అంగీకరించి మారు మనసు పొంది నిజంగా యథార్థంగా వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళందరట పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు. హల్లెలూయా. ఎవరు మనం అందరం? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులం, సహోదరులం. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలట? మనం ఒప్పుకొన్న దానికి అపోస్తలుడును. ఎవరైనా మనం ఒప్పుకొన్న దానికి ఆయన అపోస్తలు. అపోస్తలు అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు. దేనికి పంపబడ్డాడు ఆయన? సమస్త మానవుల పాపముల విమోచన కొరకు బలియాగం కావడానికి ఆయన పంపబడ్డాడు. మరణాన్ని జయించడానికి ఆయన పంపబడ్డాడు. రక్తం కార్చడానికి ఆయన పంపబడ్డాడు. ఇప్పుడు మనం ఒప్పుకుంటున్నావా లేదా? దేవా నా పాపముల నిమిత్తమే ఈ లోకానికి నువ్వు వచ్చావు, నా పాపముల కొరకే నువ్వు రక్తం కార్చావయ్యా, నా పాపముల కొరకే ఈ లోకానికి రక్త మాంసముల గలవాడిగా ఈ లోకానికి నువ్వు పంపబడ్డావని ఈరోజు మనం ఒప్పుకున్న దానికి ఆయన ఎవరంట? అపోస్తలుడు. అంటే అపోస్తలుడు అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు. దేని కొరకు పంపబడ్డవాడు? మన కొరకు పంపబడ్డాడు. తర్వాత ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు అంట. ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటి? ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే దాని గురించి మనం తర్వాత ధ్యానం చేద్దాం. ప్రధాన యాజకుడు ఎవరంటే ఇజ్రాయేలుల మనం పాత నిబంధన కాలం చూస్తే ప్రత్యక్ష గుడారంలో సంవత్సరానికి ఒక్కసారి ఆయన ప్రధాన యాజకుడు అంటే రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలాలకు వెళ్తాడట. తన పాపముల కొరకు, ఇజ్రాయేల్ పాపములందరి కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని తీసుకెళ్ళి ఆయన అక్కడ అతి పరిశుద్ధ స్థలాలకు వెళ్తాడట. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ప్రధాన యాజకుడు అనే మాట మనం తర్వాత ధ్యానం చేద్దాం. కానీ ఆయన అంట మనం ఒప్పుకెళ్ళిన దానికి అపోస్తలుడు, ప్రధాన యాజకుడైనా యేసు మీద లక్ష్యముంచుడి. హల్లెలూయా. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి మనం? ఇప్పుడు మన జీవిత కాలం అంతయు మనం లేచింది పడుకొని అంతవరకు కూడా ఎవరిపై లక్ష్యం ఉంచాలా? ప్రతి విషయంలో కూడా మనం ఎవరిని గుర్తు తెచ్చుకోవాలంటే యేసు ప్రభువుని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన లైఫ్లో ఆయన ఎలా మాట్లాడాడు, మనం ఎలా మాట్లాడాలి. ఆయన ఎలా స్పందించాడు, మనం ఎలా స్పందించాలి. ఆయన శ్రమలో ఏ విధంగా స్పందించాడు, మనం ఎలా స్పందించాలి.
ఆయన ఆవేశంలో ఎలా స్పందించాడు, మనం ఎలా స్పందించాలి, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలట, నేర్చుకోవాలి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి మనం? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచడి. హల్లెలూయా. ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? నీకు ఏ సమస్య ఉన్నా, నీకు ఏ ఇబ్బంది ఉన్నా, నీకు ఎలాంటి శోధన ఎదురవుతున్నా, ఆ శోధనలో, ఆ సమస్యలో, ఆ ఇరుకుల్లో, ఆ ఇబ్బందుల్లో యేసు ప్రభువారు ఎలా చేశాడో, యేసు ప్రభువారు ఎలా నడుచుకున్నాడో, యేసు ప్రభువారు ఎలా స్పందించాడో, యేసు ప్రభువారు ఏం చేశాడో అవన్నీ గుర్తు తెచ్చుకొని మనం కూడా జీవితాన్ని జయించగలము. రెండవది, ఆయన మనకు సహాయము చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రీతి దేని బిడ్డలారా, ఈ రోజు నుండి ఎవరిపైన లక్ష్యం ఉంచుదాం? యేసు ప్రభు అయిన లక్ష్యం ఉంచుదాం. తర్వాత వచ్చేసారి మనం ధ్యానం చేద్దాం. ప్రధాన యాజకుడు అంటే ఎవరు, ఇంకా నువ్వు యేసు పైన ఎట్లాంటి విషయాల్లో మనం లక్ష్యం ఉంచాలనే విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, ఎందుకు యేసు ప్రభు రక్త మాంసములో పాలువాడగలవాల్సి వచ్చింది, అంటే మనలాగా ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనేది మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు రావాల్సి వచ్చిందట? 3 విషయాలు. ఫస్ట్ ఏంటి? మరణం యొక్క బలము గలవారిని, అనగా సాతాన్ని నశింపజేయటకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. రెండవది మరణమ భయం చేత దాస్యమునకు లోబడిన వారు, అంటే జీవిత కాలమంతా కూడా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకు ఆయన రక్త మాంసములు కలిగి లోకానికి రావాల్సి వచ్చింది. మూడవదిగా యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారందరూ కూడా శోధించబడినప్పుడు ఆ శోధనలో సహాయం చేయడానికి ఆయన ఈ లోకానికి మన సహోదరుల వంటి వారు కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన అనేక రకాల శోధనలను ఎదుర్కొన్నాడు, అన్నీ జయించాడు. ఈరోజు మనం కూడా ఆ అనేక రకాల శోధనలు మనకు వస్తాయి, వాటిని జయించడానికి దేవుడు మనకి సహాయము చేయగలడు. హల్లెలూయా. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ 3 విషయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవా, అయ్యా ఎందుకు ఈ లోకానికి వచ్చావయ్యా, ఎందుకు ఈ రక్త మాంసంలో పాలువాడవయ్యావంటే, ఇదిగో నాయన మరణం యొక్క బలము గలవనగా సాతాన్ని బంధించడానికి ఈ లోకానికి వచ్చావు. అదేవిధంగా ఈరోజు జీవిత కాలం మట్టుకు, శాశ్వత కాలం మట్టుకు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని, ఇక మానవుడికి రక్షణ లేదా, మానవుడు నిత్య నాశనానికి వెళ్ళాల్సిందే అనుకునే పరిస్థితిలో ఉన్న మానవులందరి విమోచన కొరకు నాయన వారిని విమోచించడానికి నా తండ్రి, ఆ మరణ భయం నుండి విడిపించడానికి నా తండ్రి, నువ్వు రక్త మాంసముల వాలిగాడుగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ప్రభా. అదేవిధంగా నిన్ను నమ్మిన వారు శోధించబడుతున్నప్పుడు ఆ శోధనలో సహాయం చేయడానికి నువ్వు అనేక రకాల శోధనలు అనుభవిస్తూ వచ్చావు అయ్యా, అనేక రకాల శ్రమలు పొందుతూ వచ్చావు, ఆ శ్రమల్లో విజయం సాధిస్తూ వచ్చావు కనుక, ఆ శ్రమల్ని జయిస్తూ వచ్చావు, ఆ శోధనలు జయిస్తూ వచ్చావు కనుక నా తండ్రి, ఈరోజు శోధించబడి వారందరికీ కూడా నువ్వు సహాయం చేయగలవాడవై ఉన్నావు ప్రభా. నీ కృప మాకు దయచేయండి తండ్రి, సహాయం చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.